జగన్ గారిలాగా ఒక ముఖ్యమంత్రి కొడుకుని కాదు, వాళ్ళ తాతగారిలాగా గనుల యజమాని కాదు, మామూలు సగటు ఉద్యోగి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నేను నిలబడ్డాను. ఇన్ని దెబ్బలు తిన్నా నా కష్టాలు తెలుసు. మా అన్నయ్య గారిని ఒకటే అడిగా, ఆయన కూర్చొని ఏం పని చేయాలంటుంటే నాకు 5,000 రూపాయలు సంపాదించే పని చెప్పన్నా, అది ఏం వద్దు నాకు. ఆయన అటు ఇటు తిట్టి నాకు నేర్పించింది ఒక యాక్టింగ్ ట్రైనింగ్ పంపించారు నన్ను, అంతే. యాక్టింగ్ ట్రైనింగ్ ఒక స్కిల్ డెవలప్మెంట్, అది ఎలా నటించాలి, ఏం చేయాలని ఒక స్కిల్ డెవలప్మెంట్ నాకు ఇస్తే, అది ఈ రోజున మిమ్మల్ని గుండెల్లో పెట్టుకునే వ్యక్తిగా పవన్ కళ్యాణ్గా మీ గుండెల్లో పెట్టుకోండి అని ఎందుకు చెప్తున్నానంటే, ఒక స్కిల్ డెవలప్మెంట్ కానీ మీకు ఉంటే చేపల్ని తెచ్చివ్వడం కాదు, పట్టించే విద్య నేర్పించాలి. అందుకని నేను ఇంతమంది యువతకి నేను మాటిస్తున్నాను, పిఠాపురం నుంచి ఆంధ్ర యువతకు కానీ తెలుగు యువతకు కానీ, ముఖ్యంగా పిఠాపురం యువతకి, అన్ని కులాల్లో ఉన్న యువతకి, మీరు ఓట్లు వేసేటప్పుడు మన కులమా కాదా అని చూడకండి. వర్మ గారు చెప్తా ఉన్నారు, వాళ్ళ నాయకులకు ఒకటే చెప్పారంట, పవన్ కళ్యాణ్లో అన్ని కులాల మనిషి, ఒక కులం మనిషి కాదండి. జగన్ గారు అందరూ ఒకటి చెప్తా ఉన్నారు, ఇప్పుడు వచ్చే ఎన్నికలంట పేదలకి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం అంట. జగన్ గారి పేదలు, వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థిని చూపిస్తాను, ఒకరికి 200-400 కోట్లు ఆస్తుంది. పాపం ఈ అభ్యర్థి అంతంత మాత్రమే.